యోగి 10th అని ఒక్కటి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, బట్ స్టెప్ బై స్టెప్ చెప్దాం, ఈజీగా అర్థమైపోతుంది. ఏమి ఇచ్చిండు, ఇఫ్ సైన్ హెచ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 దెన్ షో దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు log of 3 plus root 10 to the base e అని ఇచ్చిండు. సో దీన్ని ఏం చేస్తాము, సైన్ హెచ్ ఎక్స్ అంటే మనకి ఏమన్నా తెలుసా అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ఉంటుంది కదా. ఒకవేళ ఇక్కడ కాస్ ఎక్స్ ఉందనుకో ప్లస్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తా, ఈ 2ని అవతలకి వెళ్ళగొడతా, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 2s are 6. ఈడేముంది ఏ పవర్ మైనస్ ఎన్ కదా, సో 1 బై ఈ పవర్ ఎక్స్ రాస్తా, సిన్స్ ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ ఎన్ రాసేసినాం ఈక్వల్స్ టు 6. ఇక్కడ డినామినేటర్లో 1 కాబట్టి ఇది ఇంటూ అవుతుంది. ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 6. ఈ పవర్ ఎక్స్ అవతలకి వెళ్ళగొట్టు, ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్స్ టు 6 ఈ పవర్ ఎక్స్. ఇది ఇవతలకి ఇదే ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 6 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది ఎట్లుంది మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ అదే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఉంది కదా. దీనికి రూట్స్ ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a కదా. అదే మనం 8th క్లాస్లో చదువుకున్నాం కదా, ఇదే ఫార్ములా కదా. ఇక్కడ ఏ అంటే ఎంత అన్న అంటే 1, బి అంటేనేమో -6, సి అంటేనేమో -1, ఎక్స్ అంటేనేమో ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ -6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -6 హోల్ స్క్వేర్ 4 ఇంటూ ఏ ఇంటూ సి 1 -1 ఈ -1 రాసుకైగా అంతే కదా బై 2a 2 ఇంటూ 1 ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. +6 ప్లస్ ఆర్ మైనస్ 36 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1 4 బై 2 ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు వచ్చింది 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 40 బై 2. ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ 40 అంటే 4 ఇంటూ 10 బై 2. ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అనిపిస్తుంది 6 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 10 బై 2. ఈ రెండిట్లకే నేమ్ కామన్ తీసిండాడు, 2 కామన్ తీసిండు. 3 ప్లస్ ఆర్ మైనస్ 1 రూట్ 10 బై 2 2 కదా. ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 10 బై 1. సో నేను దీన్ని ఏం రాసా, ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 ప్లస్ రూట్ 10, ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ రూట్ 10. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే సిన్స్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ రూట్ 10 అవుతుంది. రెండు దిక్కులో లాగ్ పెట్టాలి మనం. ఇప్పుడు అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ 3 టు ద రూట్ 10 బేసి. ఇదేముంది ఎం లాగే కదా. సో ఎక్స్ లాగ్ ఈ బేసి ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 3 ప్లస్ రూట్ 10 బై టు ద బేసి. ఇక్కడ లాగ్ ఈ బేసి అంటే వాల్యూ 1. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 3 plus root 10, hence showed. ఇదేంది 2 మార్క్స్ అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేస్తే 4:45కి ఎంట్రీ టైం, 4:45 AM ఎంట్రీ టైం. ఫోను వేరే లెవెల్ హీట్ ఎక్కింది. మళ్ళా ఇక యూజ్ అయినట్టయితే సబ్స్క్రైబ్ కొట్టుర్రి, ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగతా ప్రాబ్లంలో గిట్ట ప్లేలిస్ట్లు ఉంటాయి ఈ 4 మార్క్స్వి అన్నీ, సరేనా. ఇది అప్పుడెప్పుడో నేను యూట్యూబ్ కోసం పెట్టిన పైసలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.